హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం శనైశ్వర జయంతి ఎప్పుడు వచ్చింది, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారం శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని శనైశ్వర జయంతిని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున మరియు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలోని పూర్ణిమ క్యాలెండర్ లేదా పౌర్ణమి క్యాలెండర్ను అనుసరిస్తారు. కాబట్టి శనీశ్వరుడి యొక్క జన్మదినోత్సవం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని అమావాస్య క్యాలెండర్ను అనుసరిస్తారు. కాబట్టి శనీశ్వరుడి జన్మదినోత్సవం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. కాబట్టి దీనిని అనుసరించి మన దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో కృష్ణపక్ష అమావాస్య తేదీన శని జయంతిగా జరుపుకుంటారు. మన హిందూ మతంలో శ్రీ శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని అంటారు. శనీశ్వరుడిని ఆరాధించిన వారికి జీవితంలో అన్ని బాధలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే పాపకర్మలు చేసేవారికి శని మహాదశ మరియు ఏలినాటి శనిలో వారి కర్మఫలాలు తప్పకుండా లభిస్తాయని చెప్తారు. సూర్యనారాయణుడు మరియు ఛాయాదేవీల పుత్రుడు శనీశ్వరుడి యొక్క శని జయంతి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, పూజా సమయం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 6వ తేదీన గురువారం నాడు శని జయంతి జరుపుకుంటారు. అమావాస్య తిథి జూన్ 5వ తేదీ బుధవారం రాత్రి 7:54 ప్రారంభమై జూన్ 6 గురువారం సాయంత్రం 6:07 ముగుస్తుంది. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఉందని భావిస్తారో, తమకు ఏలినాటి శని పట్టిందని బాధపడుతూ ఉంటారో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి ఈ శని జయంతి రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ప్రస్తుతం మకర రాశి, కుంభరాశి, మీనరాశులపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో వీరంతా ఈ శని జయంతి రోజున వీలైతే శనీశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా శని ప్రభావం తగ్గి మంచి చేకూరుతుంది. ఈ శని జయంతి రోజున నీలాంజన సమాభాషం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శనీశ్వరుని మంత్రాన్ని 108 సార్లు లేదా భక్తితో ఎన్నిసార్లు పఠించినా ఎంతో మంచిది. అంతేకాకుండా ఈ శని జయంతి రోజున నవగ్రహ స్తోత్రం మరియు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రము మరియు హనుమాన్ చాలీసాను పఠించడం ఎంతో మంచిది. ఈ వాల్టి క్విజ్ టైంలో రామాయణానికి సంబంధించిన 6 క్వశ్చన్స్ని నేను అడగడం జరుగుతుంది. ఆప్షన్స్ని యూజ్ చేసి ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయండి. మొదటి ప్రశ్న, దశరథుడితో ఎవరు పుత్రకామేష్టి యాగం చేయించింది? ఏ వశిష్ఠుడు, బి విశ్వామిత్రుడు, సి ఋష్యశృంగుడు, డి గౌతముడు. రెండవ ప్రశ్న, జనకుని తమ్ముడు ఎవరు? ఏ రోమపాదుడు, బి దేవకుడు, సి కుశధ్వజుడు, డి మకరధ్వజుడు. మూడవ ప్రశ్న, దశరథుడి యొక్క తండ్రి ఎవరు? ఏ అజుడు, బి రఘు, సి భగీరథుడు, డి హరిశ్చంద్రుడు. నాలుగవ ప్రశ్న, లక్ష్మణుడు ఎవరి అవతారము? ఏ ఆదిశేషువు, బి విష్ణుశంఖం, సి సుదర్శన చక్రం, డి శ్రీ మహావిష్ణువు. ఐదవ ప్రశ్న, దశరథుడు పుత్రశోకంతో మరణిస్తాడని శపించింది ఎవరు? ఏ శ్రవణుని తల్లిదండ్రులు, బి గౌతముని తల్లిదండ్రులు, సి అశోకుని తల్లిదండ్రులు, డి మనువు తల్లిదండ్రులు. ఈ వాల్టి చివరి ప్రశ్న, శ్రీరాముని యొక్క అస్త్రగురువు ఎవరు? ఏ భరద్వాజ మహర్షి, బి వశిష్ఠుడు, సి విశ్వామిత్రుడు, డి ఋష్యశృంగుడు. ఈ 6 క్వశ్చన్స్ కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్ క్రింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం జరుగుతుంది. ఎవరు ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేశారో వెళ్ళి చూడండి. ఇదండి శని జయంతి యొక్క ప్రాముఖ్యత మరియు శని జయంతి ఎప్పుడు వచ్చిందో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.